అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పెద్ది సినిమాకు రెండో రోజు కలెక్షన్లు తగ్గిపోయిన విషయం తెలుసు కదా. మరి మూడో రోజు శనివారం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయా లేదా? రెండో రోజు లాగానే మూడో రోజు కూడా పెద్ది సినిమాకు కలెక్షన్లు పడిపోయాయా? మూడో రోజు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్లు ఎంత? మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే పెద్ది సినిమాకు ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉందన్న లెక్కలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అలాగే ఎన్టీఆర్ గారి దేవర సినిమా 3 రోజుల కలెక్షన్ల లెక్కలతో పోల్చితే పెద్ది సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయన్నది కూడా చూద్దాం. ముందుగా పెద్ది సినిమాకు 3 రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్నది చూద్దాం. రామ్ చరణ్ పెద్ది సినిమాకు 3 రోజు నైజాం ఏరియాలో 8 కోట్ల 4 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే సీడెడ్ జిల్లాలో పెద్ది సినిమాకు 3 రోజు శనివారం నాడు 2 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో పెద్ది సినిమాకు 3 రోజు 2 కోట్ల 41 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి 22 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 77 లక్షల రూపాయలు, గుంటూరులో 1 కోటి 18 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1 కోటి 9 లక్షల రూపాయలు, నెల్లూరులో 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు పెద్ది సినిమాకు 3వ రోజు నాడు వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సినిమాకు 3వ రోజు నాడు అక్షరాల 17 కోట్ల 59 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి పెద్ది సినిమాకు 3వ రోజు అక్షరాల 24 కోట్ల 64 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా, 55 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు పెద్ది సినిమాకు 3వ రోజు నాడు వచ్చాయి. మొదటి రోజు పెద్ది సినిమాకు 75 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కదా. రెండో రోజు కలెక్షన్లు పడిపోయి కేవలం 21 కోట్ల 91 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 3వ రోజు మాత్రం కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయి. రెండో రోజుతో పోల్చితే 3వ రోజు దాదాపుగా 3 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు పెద్ది సినిమాకు ఎక్కువగా రావడం గమనార్హం. ఇక ఏరియాల వారీగా పెద్ది సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా, 3 రోజుల్లో వచ్చిందంతా, ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్న లెక్కలను చూద్దాం. పెద్ది సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను కలిపి పెద్ది సినిమాను మొత్తం 3 రోజుల్లో అక్షరాల 32 కోట్ల 84 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలంగాణలో ఈ సినిమాను ఉన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 16 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లో రావాల్సిందనమాట. ఇక సీడెడ్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో పెద్ది సినిమాకు 3 రోజుల్లో 12 కోట్ల 12 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను ఉన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 12 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో 3 రోజుల్లో 11 కోట్ల 91 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే తూర్పు గోదావరి జిల్లాలో పెద్ది సినిమాకు 3 రోజుల్లో 7 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 2 కోట్ల 47 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 3 రోజుల్లో అక్షరాల 5 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 2 కోట్ల 80 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో 3 రోజుల్లో ఈ సినిమాకు 8 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే గుంటూరులో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 2
2,45,00,000 కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9,30,00,000 పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 5,98,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3,32,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 6,30,00,000 పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు 3 రోజుల్లో 3,42,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 2,88,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందన్నమాట. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 135,25,00,000 పెట్టుబడి పెట్టారు. మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 88,20,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా 47,05,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వెళ్తే కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 రోజుల్లో 8,80,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే కర్ణాటకలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే మరో 8,20,00,000 వరకు రావాల్సి ఉంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7,25,00,000 పెట్టుబడి పెడితే ఇదే రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో కేవలం 1,30,00,000 వరకు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు 3 రోజుల్లో కేవలం 5,40,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే హిందీలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే మరో 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 34 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు 3 రోజుల్లో 18,50,00,000 వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా 15 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సిందన్నమాట. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ పెద్ద సినిమాకు 3 రోజుల్లో అక్షరాల 122,20,00,000 షేర్ కలెక్షన్ రాగా 236 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా 3 రోజుల్లో కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈ సినిమాకు 218,50,00,000 పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు 220 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఈ టార్గెట్లో ఈ సినిమాకు 3 రోజుల్లోనే ఏకంగా 122,20,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 97,80,00,000 కలెక్షన్లు రావాల్సిందన్నమాట. అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ కూడా అవుతుంది. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి వారం ముగిసేలోపు పెద్ద సినిమా చాలా ఏరియాల్లో లాభాల్లోకి వెళ్ళిపోవడం పక్క. ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు టార్గెట్ మిగిలి ఉన్నప్పటికీ లాంగ్ రన్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వెళ్ళి తిరుగుతుంది. కానీ నాన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం కష్టమే. కర్ణాటకలో కాస్త కోస్తో పర్లేదులే, కానీ తమిళనాడు, కేరళ, హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా దెబ్బపడుతుంది. ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే దేవర సినిమాతో ఈ పెద్ద సినిమా కలెక్షన్లను పోల్చి చూస్తే ఓ విస్తుపోయే విషయం తెలిసి వస్తుంది. పెద్ద సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు నాడు 17,59,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి కదా. అయితే దేవర సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు నాడు అక్షరాల 19,03,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే 1,50,00,000 రూపాయలకు పైగానే దేవర సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా 3వ రోజు నాడు అన్ని ఏరియాలో కలిపి పెద్ద సినిమాకు 24,64,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అయితే దేవర సినిమాకు మాత్రం 3వ రోజు నాడు అక్షరాల 30,60,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే దేవర సినిమాకు 3వ రోజు నాడు అక్షరాల 6 కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇక టోటల్గా చూసుకుంటే మాత్రం మొత్తం 3 రోజుల్లో పెద్ద సినిమాకు 122,20,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అయితే దేవర సినిమాకు మాత్రం 3 రోజుల్లో అన్ని ఏరియాలు కలిపి 158,25,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే 3 రోజుల కలెక్షన్ లెక్కల్లో పెద్ద సినిమా కంటే దేవర సినిమాకు ఏకంగా 36 కోట్ల రూపాయలు ఎక్కువగానే కలెక్షన్లు వచ్చాయన్నమాట. ఇదండి పెద్ద సినిమా 3 రోజుల కలెక్షన్ లెక్కలు. అలాగే దేవర సినిమాతో పోల్చితే పెద్ద సినిమా 3 రోజుల కలెక్షన్ల పరిస్థితి ఏంటి, అలాగే ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న లెక్కల గురించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.